అమెరికా తుపాకీ సంస్కృతికి మరో విద్యార్థి బలయ్యాడు. ఎన్నో ఆశలతో అగ్రరాజ్య విమానం ఎక్కిన విద్యార్థి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగారు. చేతికంది వచ్చిన కొడుకు లేడనే విషయం తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసనపర్తి మండలం వంగపహాడ్కు చెందిన వంశీరెడ్డి అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మామిడాల సంజీవరెడ్డి, రమా దంపతుల ఏకైక కుమారుడైన వంశీ ఎంఎస్ చేసేందుకు 2 ఏళ్ల క్రితం కాలిఫోర్నియా వెళ్లాడు. సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే అనుకోని పరిస్థితుల్లో మృత్యువు కబళించింది. వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న సమయంలో వంశీ కారును మరో వ్యక్తి కారుతో ఢీకొట్టాడని, దీనిపై ప్రశ్నించిన వంశీపై కాల్పులు జరిపాడని స్నేహితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వంశీ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి మృతదేహం త్వరగా వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్థానికులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని వంశీ స్నేహితులు కోరారు. బయట భోజనం చేసి అపార్ట్మెంట్లోకి పోతున్నా డాడీ, నువ్వేం చేస్తున్నావు అంటే నేను బయటనే ఉన్నాను, మా మెట్రో ఏంటంటే బైక్ అడిగింది పత్తి ఏరుతున్నారు అని చెప్పేసిన. వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడినాక నాతో మాట్లాడి ఇక ఫోన్ పెట్టేసిండి. తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు. వంశీ మిస్సింగ్ అయ్యిండు అంకులు, మరి మీ రిలేటివ్స్ ఉన్నారు కదా అక్కడికి ఇట్లా ఏమైనా పోయిందో తెలుసుకో అని చెప్పిండు కదా. మళ్ళీ తర్వాత ఫోన్ రాలేదు. హైదరాబాద్లో కలిసి చదువుకున్నాము. మా రూమ్మేట్స్ పొద్దున లేస్తే తను చదువుకునేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. తనకు నటన మీద బాగా ఉండేదండి, నటన మీదనే బాగా ఆలోచన ఉండేది. పొద్దున లేస్తే హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా సినీ స్టూడియోల చుట్టూ తన బాడీ బిల్డింగ్, రోజు పొద్దున లేచి జిమ్కి వెళ్ళేది. పూర్తి స్పష్టత రావాల్సినది, ఇక చూడాలి. కాకపోతే ఏంటంటే వంశీ లాంటి చాలామంది పిల్లలు అక్కడ అమెరికా పోయి పిట్టలా రాలిపోతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి గన్ లైసెన్స్ ఇవ్వడం, ఆ లైసెన్స్ యూజ్ చేసుకొని అక్కడ కొంతమంది కొన్ని జాతుల వాళ్ళు సాయంత్రం 6 గంటలకు రోడ్ ఎక్కుతారు. ఆ రోడ్డు మీద మిగతా ఎవరు నడవాలని కూడా అసలు భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు, ఎన్నో ఆశలతో పోతున్నారు. పోయిన తర్వాత ఇలాంటి విషాదకరమైనటువంటి వార్తలు వస్తే అసలు తల్లిదండ్రులు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వంశీ ఒకే ఒక కొడుకు వీళ్ళకి. అగ్రరాజ్యంలో భారతీయులకు భద్రత లేదని, తుపాకుల సంస్కృతికి ఆ దేశం స్వస్తి పలకాలని బాధితులు కోరుతున్నారు. భారతీయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.